Hi folks, CEO Chaitanya here. So today we'll discuss about various people have been receiving notices stating that they have demand under section 143(1), especially with respect to that short-term capital gains or with respect to the virtual digital assets. So we'll discuss about what shall we do అంటే ఈ నోటీస్ వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం, దానికి ఎలా రెస్పాండ్ అవుదాం, అసలు లా ఏం చెప్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ఫర్దర్ డీటెయిల్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గెట్ ఇంటు ద డిస్కషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే సెక్షన్ 87 రిబేట్ అనేది ఒక ప్రొవిజన్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. సో ఓల్డ్ రెజ్యూమ్కి న్యూ రెజ్యూమ్కి, ఓల్డ్ రెజ్యూమ్లో 12,500 రిబేట్ చెప్పారు, న్యూ రెజ్యూమ్ వాళ్ళకి 25,000 వరకు రిబేట్ చెప్పారు అనమాట. ఈ రిబేటు ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ సేల్ ఆఫ్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్, వీటికి తప్ప 87 ఇయర్ రిబేటు ప్రతి ఒక్క ఇన్కమ్కి మనము యూజ్ చేసుకొని మనము ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. అంటే ట్యాక్స్ కట్టకుండా మనము చేయొచ్చు అని సెక్షన్ 87A ఒక రిబేట్ ప్రొవిజన్ వచ్చిందనమాట. జనరల్గా మనం మాట్లాడితే ఇప్పుడు ఓల్డ్ రెజ్యూమ్ వాళ్ళకి 2,500,000 దాటితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనమాట. కానీ 5 lakhs వరకు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది 87 ఇయర్ రిబేట్ వల్ల. సో జనరల్గా 2.5 to 5 lakhs మధ్యలో 5% ట్యాక్స్ పడుతుంది అనమాట. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ అనమాట అరౌండ్ 12,500 వస్తుంది అనమాట. సో రిబేట్, సేమ్ రిబేట్ 12,500 అనేది రిబేట్ అనేది 87 ఇయర్లు చెప్తుంది అనమాట. సిమిలర్ టు ఓల్డ్ రెజ్యూమ్ వాళ్ళకి ఏంటంటే అప్ టు 3 lakhs దెర్ ఈస్ నో ట్యాక్స్ లయబిలిటీ, బట్ అప్ టు 3 to 7 lakhs యూ హ్యావ్ టు పే 5% ఆఫ్ ది ట్యాక్స్. ఇక్కడ మ్యాక్సిమం రిబేట్ ఎంత చెప్పారంటే 25,000 వరకు రిబేట్ చెప్పారనమాట. బట్ ఈ టైప్ ఆఫ్ అప్ టు 7 lakhs వరకు నిల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ మీకు అప్లికేబుల్ అవుతుంది అనమాట బికాస్ ఆఫ్ సెక్షన్ 87A. కానీ ఈ 87A ఎక్కడ ఎవరు యూజ్ చేసుకోలేరు, నాన్ రెసిడెంట్ యూజ్ చేసుకోలేరు. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, మనం ఎలా లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ మనం సేల్ చేసినప్పుడు వచ్చే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏమన్నా ఉంటుందన్నమాట, దాని 87A కింద నువ్వు సెట్ ఆఫ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు డైరెక్ట్లీ పే ట్యాక్స్ విచ్ ఈస్ ఆల్రెడీ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్లీ. what the rate of taxes is applicable on long term capital gains from sale of shares అనేది మనము దీని ముందు వీడియోలో ఆల్రెడీ ఒక చేసాం అనమాట. ఐ విల్ గివ్ ఎ డిస్క్రిప్షన్ అబౌ విత్ రెస్పెక్ట్ టు దట్ వీడియో ఇన్ ద వీడియో బిలో. గో అండ్ వాచ్ దట్ విత్ రెస్పెక్ట్ టు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్సేషన్ ఆన్ సేల్ ఆఫ్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్. సో ఇక్కడ ఈ కంటెక్స్ట్లో ఏమవుతుందంటే 87Aలో 112A అనేది గైడింగ్ సెక్షన్ అనమాట ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అక్కడ ఎక్స్ప్లిసిట్గా చెప్తున్నారు అనమాట, ఏమని 87A రిబేటు యూ కెనాట్ యూస్ రిబేట్ టు పే ట్యాక్స్ అండర్ 112A అని చెప్తుంది అనమాట. దీనికి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ 87Aకి సంబంధించిన రెస్ట్రిక్షన్స్ ఇంకా ఏ ప్రొవిజన్ ఆఫ్ ది యాక్ట్లో చెప్పలేదన్నమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది అసెసీస్కి నోటీసెస్ వస్తున్నాయి అనమాట. ఈవెన్ దే హ్యావ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఎస్పెషల్లీ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 111A సెక్షన్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి, లేదా వర్చువల్ డిజిటల్ అసెట్స్ ఉంటాయి విచ్ ఇస్ ట్యాక్సబుల్ 30% ట్యాక్స్ అనమాట. ఐటీఆర్ యూటిలిటీ ఏం చేస్తుందంటే 87A రిబేట్ని యాక్ట్లో చెప్పకపోయినా సరే 87A రిబేట్ని విత్ రెస్పెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ ఇన్కమ్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ వర్చువల్ డిజిటల్ అసెట్స్ ఆర్ అదర్ స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్, సో వీటికి డిజల్వ్ చేసింది అనమాట. సో సెక్షన్లో చెప్పకపోయినా సరే, అంటే సెక్షన్లో అంటున్నా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పకపోయినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ యూటిలిటీ మాత్రం ఏం చేస్తుందంటే 87A రిబేట్ అనేది ఇట్స్ డినైయింగ్ టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ and it is also denying to income which is taxable at special rates, for example virtual digital assets. సో ఈ రెండు కేసులలో ఏమవుతుందంటే, సో యాక్ట్లో చెప్పకపోయినా సరే, ఎక్స్ప్లిసిట్ రెస్ట్రిక్షన్ లేకపోయినా సరే, ఇంప్లిసిట్గా ఐటీఆర్ యూటిలిటీ అనేది డినై చేస్తుంది అనమాట. ఇది 25,000 రిబేటు, 12,000 రిబేటు. సో దానివల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద అసెసీస్ ఆర్ గెట్టింగ్ నోటీసెస్ అండర్ సెక్షన్ 143(1) కింద డిమాండ్ నోటీసెస్ వస్తున్నాయి అనమాట. దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఇక్కడ లాట్ ఆఫ్ రిప్రజెంటేషన్ హ్యాస్ బీన్ మేడ్ టు ఫినాన్స్ మినిస్ట్రీ రికార్డింగ్ explaining the intent of the act and the failure of the ITAR utility to process 87A restrictions. సో చాలామంది సీఎల్ అందరూ కలిసి ఒక ఫినాన్స్ మినిస్టర్కి ఒక దీనికి సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ రీసెంట్లీ ఏముందంటే అహ్మదాబాద్లో ఒక సిఏ కుషల్ అని ఒక మన కమ్యూనిటీ మెంబర్, మన ఫెటర్నిటీ మెంబర్, ఈసీఎస్లో చార్టర్డ్ అకౌంటెంట్. సో ఈయన వీళ్ళ మదర్కి ఒక నోటీస్ వస్తే సిమిలర్ టు దిస్ 87A రిబేట్ డిజల్వ్ చేయడం వల్ల వచ్చిన నోటీస్తో ఈయన కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్లో వెళ్ళి ఫైట్ చేస్తే ఆడ కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్లో ఆయనకు ఫేవరబుల్ జడ్జ్మెంట్ వచ్చిందనమాట. సో కమిషనర్ ఏం చేశారంటే యాక్సెప్ట్ చేశారనమాట ఈయన ఇచ్చిన సబ్మిషన్ ఏంటంటే ఈ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్. సో దిర్ ఇస్ నో ఎక్స్ప్లిసిట్ రెస్ట్రిక్షన్స్ ఎక్కడ లేదు 87Aలో. 87Aని
షార్ట్ అండ్ క్యాపిటల్ గెయిన్స్కి యూజ్ చేయకూడదని ఎక్కడా లేదనమాట అని చెప్పి 115 BACలో అంటే న్యూ రెజ్యూమ్లో కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ద 87A డిడక్షన్కి క్లెయిమ్ చేయడానికి అని ఏం చెప్పకపోవడం వల్ల ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండడం వల్ల ఆ కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అపీల్స్ అని ఆయన ఒక ఫేవరబుల్ జడ్జిమెంట్ టువర్డ్స్ SSC పాస్ చేశాడనమాట. సో ఇది ఇప్పటివరకు ఈ షార్ట్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ దానికి సంబంధించిన నోటీసెస్ హ్యాండిల్ చేయడం. బట్ అదే జడ్జిమెంట్ సిమిలర్ జడ్జిమెంట్ మనం ఏపీలో ఉన్న SSCకి తెలంగాణలో ఉన్న SSCకి మనం యూజ్ చేసుకోవచ్చా లేదనేది ఇట్స్ ఆల్ ప్రాక్టికలీ దే విల్ నాట్ యాక్సెప్ట్ బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ కేస్ టు కేస్. సో ఒక కామన్ సొల్యూషన్స్ అరైవ్ చేయడానికి ఆల్రెడీ మన చార్టర్డ్ అకౌంటెంట్స్ who are members in practice, they are already made a representation to Finance Ministry. So we are awaiting any confirmation or clarification from Income Tax Department. So till that you can withhold the whatever demands notices sent by the department to you. So thank you for watching. So ఇలాంటి విషయాలు మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ట్యాక్స్ సంబంధించిన వీడియోస్ ఇంకొన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీట్ యువర్ CA.